హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఈ వీక్లో మనకి మంత్లీ ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి, మార్కెట్ వాలటైల్ ఉంటుంది, ఎవ్రీడే ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి, మిడ్ క్యాప్ ఇన్ నిఫ్టీ అవి కూడా అనాలిసిస్ చేద్దాం, ఓకేనా. అండ్ ఇప్పుడు ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్కి పెట్టాను. సో ఎవ్రీ సండే మనం ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం. సో మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ మనం ఎవ్రీ సండే చేస్తాం. సో వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది. సో ఫస్ట్ అయితే లైక్ చేసేసండి అండ్ షేర్ చేసేసండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ మార్కెట్ ఏముండే, స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ ఉండే. ఇప్పుడు దాని కింద మనకి ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. బట్ క్లోజింగ్ వచ్చేసి లాస్ట్ వీక్ క్యాండిల్ లో, ఏదైతే లాస్ట్ వీక్ క్యాండిల్ లో ఉందో దాని కింద దగ్గర దాని కింద మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. ఇప్పుడు మనం చూసినట్టయితే యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ క్లియర్లీ మార్కెట్ ఒక ట్రెండ్ అనేది బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది. మనకి లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చరే మనకి క్లియర్లీ కనిపిస్తుంది. ఓకే, సో నిఫ్టీ వచ్చేసి యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ బేరిష్ ఉంది. సో ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో ఏం కనిపిస్తుంది అనేది, సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకి బేరిష్ ఉంది. ఇక్కడ మనకి ఏదైతే ఫ్లాగ్ ప్యాటర్న్ ఉందో, బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉందో అది బ్రేక్అవుట్ కూడా అయింది డౌన్ సైడ్లో. అండ్ మార్కెట్ 22,700 లో చేసింది ఫ్రైడే రోజు. అండ్ దానికన్నా ముందు కూడా ఇక్కడ ఒక లో ఉంది 22,700కి దగ్గరలో. ఆ లో ఈ లో రెండు సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది రేపటికి. అండ్ మార్కెట్ కనుక ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ 22,600 అండ్ 22,500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సెల్ ఆన్ రైస్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్ అయితే ఇంకా క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకోండి. సో ఆల్రెడీ ఈ లైన్స్ అనేది నేను లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఈ లెవెల్స్ అనేటివి అలాగే డ్రా చేసి ఉంచాం మనం. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో అందుకోసం రిమూవ్ కూడా చేయలేదు నేను. సో ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్పర్ సైడ్ నుంచి స్ట్రక్చర్ బేరీ స్ట్రక్చర్. అండ్ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత మార్కెట్ 23,000 లెవెల్ పైన మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. మనం చిన్న టైం ఫ్రేమ్ చూస్తే క్లియర్లీ అర్థమవుతుంది, బ్రేక్అవుట్ చేసింది బట్ సస్టైన్ అవ్వలేదు. 23,050 పైన మార్కెట్ ఉంటేనే అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది, లేదా ఇది ఫ్రేక్ బ్రేక్అవుట్ అవుతుంది అని చెప్పి కూడా ప్రీవియస్ అనాలిసిస్లో క్లియర్లీ మెన్షన్ చేశాను నేను. అండ్ 23,000 అండ్ 22,950 లెవెల్ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తాయని చెప్పి కూడా మనం ఇలా డ్రా చేసుకున్నాం. సో మార్కెట్ ఎక్స్పైరీ డే రోజు చూసినట్టయితే సైడ్ వేస్లో ఉండే. అండ్ ఈ లోస్ కింద మార్కెట్ అనేది ఓపెన్ అయింది, దాని తర్వాత ఈ సైడ్ వేస్లో ఉండే. మనకి ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్ క్లోజింగ్ ప్రైస్ నుంచి మనం చూసినట్టయితే ఏదైతే డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉందో సపోర్ట్ అది బ్రేక్ చేసింది. అండ్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ని రీటెస్ట్ చేసి అగైన్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. అంటే 22,800 లెవెల్ నుంచి మళ్ళీ మనకి రిజెక్షన్ అనేది కనిపించింది. సో 22,800 లెవెల్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది రేపటికి. అండ్ 22,700 సపోర్ట్ లెవెల్. సో ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసేసింది అనుకోండి, మార్కెట్ 22,600 అండ్ దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెల్ ఆన్ రైస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో, ఓకేనా. సో బేరిష్ వ్యూతోనే ఉన్నాను, సెల్ ఆన్ రైస్ మార్కెట్లో ఉంది, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక వెయిట్ చేయండి, అట్లీస్ట్ 1 అవర్ వెయిట్ చేయండి. 1 అవర్ వెయిట్ చేయండి, దాని తర్వాతనే మీరు వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ చూసి మాత్రమే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి. బికాస్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ కేసులో ఇంట్రాడేలో అట్లీస్ట్ మీరు 1 అవర్ ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి, ఓకేనా. సో అప్పుడు ప్రీవియస్కి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గ్యాప్ డౌన్లో అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, గ్యాప్ అప్లో అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ప్రీవియస్ డే క్లోజింగ్ అయితే ట్రాక్ చేయండి, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఏదైతే మనకు చార్ట్స్ కనిపిస్తున్నాయో చార్ట్ ప్రకారం అయితే బేరిష్ వ్యూతోనైతే నిఫ్టీ ఉంది, ఓకే. అండ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ చూసారనుకోండి. సో ఇది 1 అవర్ ఫస్ట్ చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఇక్కడ మనకి స్ట్రాంగ్లీ కొద్దిగా బుల్లిష్ మూమెంటం కనిపిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు సైడ్ వేస్ ఉండేను, దాని తర్వాత మార్కెట్ 49,250 పైన ఉన్నంతసేపే పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి కూడా మాట్లాడుకున్నాం.
ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడైతే 49,250 బ్రేక్ అయిందో ఇక్కడ మనం చూస్తాం. సో మార్కెట్ అనేది ఈ క్యాండిల్ ఒక లోస్ ని మార్కెట్ టెస్ట్ చేసేసింది అండ్ 48,800 ఆర్ 900 దగ్గరకు వచ్చేసింది. సో రేపు మార్కెట్ 48,800 కింద మార్కెట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా మనం పీ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ 48,500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో అయితే మనకి 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూసినట్టు కూడా చూస్తే కూడా ఇక్కడ మనకి అదే కనిపిస్తుంది. ఓకే, సో మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్ ఉందో దాని పక్కకి మనకి ఒక రివర్సల్ క్యాండిల్ అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ పాయింట్ లో సపోర్ట్ ఉండే 29,250 అది బ్రేక్ చేసేసింది. సో ఇక్కడ మనకి ఇది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ లో ఈ పాయింట్ లో సపోర్ట్ ఉంది 48,800 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ పాయింట్ లో మార్కెట్ లో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో మార్కెట్ లో సపోర్ట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు మార్కెట్ 48,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ కూడా పెడతాను బ్యాంక్ నిఫ్టీది. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. సైడ్ వేస్ లేక మార్కెట్లో దోజీ క్యాండిల్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేసింది. బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్. బట్ అప్పర్ సైడ్ నుంచి మనం 3 వీక్స్ ఏదైతే మార్కెట్లో హైస్ చూసినట్టయితే ఇక్కడ మనకి స్ట్రక్చర్ బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి 47,700 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ 48,500 ఇంపార్టెంట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో. ఈ లో బ్రేక్ అవుతే అప్పుడు మార్కెట్ ఈ లోస్ ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్కి వెళ్దాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సో సెన్సెక్స్ వచ్చేసి 75,300 లో ప్రైస్ అయితే క్లోజ్ అయింది. బట్ సెన్సెక్స్ మీరు చూసినట్టయితే నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్ లో. అండ్ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్ లో ఏదైతే బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉందో ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా బ్రేక్ చేసింది డౌన్ సైడ్ కి. అండ్ ప్రీవియస్లీ ఆల్మోస్ట్ 3 to 4 days ఉన్న లోస్ ని మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు ఈ 3 to 4 days అయితే ప్రీవియస్ 3 to 4 days అయితే లోస్ ని అన్ని కూడా బ్రేక్ అయిపోయినాయి. అండ్ 75,250 వరకు మార్కెట్ లో దాని కింద వరకు లో ఉంది. సో మార్కెట్ మేబీ ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. బట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయినా సరే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ 75,000 అండ్ దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్ లో. సెల్ ఆన్ రైస్ సెన్సెక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సేమ్ నిఫ్టీ లాగానే. అండ్ ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ అనుకోండి. సో 1 అవర్ టైం ఫ్రేమ్ ఏదైతే మనం నిఫ్టీలో డిస్కస్ చేసామో సేమ్ అదే ప్యాటర్న్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఒక బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో అది బ్రేక్ అయింది. అండ్ ఇది నిఫ్టీ ఎక్స్పైరీ రోజు కంప్లీట్లీ సైడ్ వేస్ లో ఉండే. అండ్ నిన్న మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్ ఆ క్లోజింగ్ పాయింట్ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ అండ్ టెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ క్లోజింగ్ టైంకి డౌన్ సైడ్ 75,250 లెవెల్ కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు 75,000 అండ్ దానికన్నా కిందికి ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్ లో. ఓకేనా, అండ్ అప్పర్ సైడ్ లో రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 75,800 రెసిస్టెన్స్. అండ్ ఏదైతే ఈ క్యాండిల్ ఒక హై ఉందో 75,600 అది కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది సెన్సెక్స్ లో. ఓకే, సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇప్పుడు మిడ్ క్యాప్ కూడా చూపిస్తాను. సో మిడ్ క్యాప్ మనం మిడ్ క్యాప్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను మిడ్ క్యాప్ కూడా పెడతాను. సో మిడ్ క్యాప్ వచ్చేసి మిడ్ క్యాప్లో కూడా మనకి డైలీ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి స్లైట్లీ మార్కెట్లో ఒక బౌన్స్ కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, వీక్లీ క్యాండిల్ లోస్ బ్రేక్ అయితే మార్కెట్ నెక్స్ట్ వచ్చేసి దగ్గర 10,500 వరకు కూడా మిడ్ క్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ స్టిల్ ఇంకా కూడా మార్కెట్ అనేది మనకి బేరిష్ వ్యూతోనే ఉంది. ఈ జస్ట్ మార్కెట్ ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకుంది, స్లైట్లీ పుల్ బ్యాక్ చేసింది. దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్రైడే రోజు రిజెక్షన్ కనిపిస్తుంది. మార్కెట్ 11,100 ఆర్ దాని కింద మార్కెట్ కనుక ఉందనుకోండి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లోని టెస్ట్ చేయవచ్చు 10,800 ఆర్ 850 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మిడ్ క్యాప్లో. ఓకేనా, సో మిడ్ క్యాప్ కూడా సెల్ ఆన్ రైసే కనిపిస్తుంది. మిడ్ క్యాప్లో కూడా మిడ్ క్యాప్ బేరిష్ ఉంది, నిఫ్టీ బేరిష్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ బేరిష్ ఉంది, అండ్ సెన్సెక్స్ కూడా బేరిష్ ప్యాటర్న్సే కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా మనం నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ కాల్ సైడ్ మనం చూస్తే కాల్ సైడ్లో మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ హ్యూజ్ మనకి రైటింగ్ కనిపిస్తుంది. 1,38,000 వచ్చేసి 23,000లో అండ్ 1,12,000 వచ్చేసి 23,100. ఈ రెండు రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తాయి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 22,800 సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ దాని కింద 22,500, 1,10,000 ఈ రెండు లెవెల్స్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా
కాల్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాము న్యూ వైరస్ అని చెప్పి, చైనాలో న్యూ వైరస్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పి. సో ఆల్రెడీ చూసుకున్నాం మనం గ్లోబల్ మార్కెట్స్ ఇన్ ద వీడియోలోనే. మనము 2 years 30 వచ్చేసి డౌ జోన్స్ దగ్గరగా 2% దగ్గరగా నెగిటివ్లో ఉంది యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా. అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఓన్లీ ఒక హ్యాంగ్సాంగ్ మాత్రమే పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ మన ఆల్మోస్ట్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ మనం గిఫ్ట్ నిఫ్టీ చూసినట్టయితే 174 points నెగిటివ్ క్లోజింగ్ అయితే మనకి షో చేస్తుంది. సో చూద్దాం రేపు మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతాయి, ఎక్కడ ఓపెన్ అవుతాయి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అట్లీస్ట్ 1 hour వెయిట్ చేయండి. వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ చూసి ప్రైస్ని డిసైడ్ చేసుకోండి, అంటే ట్రేడ్ని ప్లాన్ చేయండి. అండ్ ఇంట్రాడేలో మాత్రం మనం ట్రెండ్ ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. ఎందుకంటే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ అయితే లైవ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ లైవ్ అనాలిసిస్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. లైవ్ అనాలిసిస్ అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. అండ్ అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా delta.exchange పైన కూడా నేను నిన్న వీడియో చేశాను బయింగ్ స్ట్రాటజీ. సో ఇంకా చూడకుంటే కనుక వెళ్ళి చూడండి. అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోకుంటే ఇక్కడనే పిన్ కామెంట్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది delta.exchange. సో అక్కడ నుంచి కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.